అందరికీ నమస్కారం. సీనియర్ నాయకుడు అని చెప్పుకునే ఒక నాయకుడు నమ్ముకున్నందుకు వాళ్ళ జీవితంలో ఎలా అన్యాయం అయిపోయింది, అదే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నందుకు న్యాయస్థానంలో ఎలా గెలవగలిగాము అనేటువంటిది ఒక చర్చ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఎందుకు ఈ చర్చ అంటే చెరుకూరు నారాయణ రెడ్డి కేసుకు సంబంధించి కర్నూలు కోర్టులో ఒక సంచలనమైనటువంటి తీర్పు వచ్చింది. 11 మంది జీవితాంతం జైల్లో ఉండేటువంటి పరిస్థితి. ఈ చంపినటువంటి వాళ్ళు, ఆ చంపబడినటువంటి చెరుకూరు నారాయణ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ మధ్య పగలు ప్రతీకారాలు కూడా లేవు. కేవలం ఎవరి మోచేతి నీళ్ళు కోసము, ఎవడు కళ్ళల్లో ఆనందం చూడడం కోసము ఎప్పటికప్పుడు వాడు పోసినటువంటి మందు, వాడు తినిపించినటువంటి బిర్యానీ అందులో మునిగి తేలుతూ తనలో ఉన్నటువంటి మనిషిని చనిపోయి ఒక రాక్షసుడు బయటకు వచ్చి ఈ రక్తాన్ని కళ్ళలో చూసి ఆ మందు తాగిపించినటువంటి కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఈరోజు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సంబంధం లేని వాళ్ళు ఎవడో కోసమో వాళ్ళు తప్పు చేసి ఈరోజు వాళ్ళు కుటుంబాలని బజార్న పడేసి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మరి వాడేంటి అసలైనోడు, ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. వీళ్ళు మాత్రం ఈ కేసుల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. ఆ సీనియర్ నాయకుడు నమ్మినందుకు ఇంకా వాళ్ళు భాషలో అంటే పచ్చిబూతులు తిట్టుకుంటున్నారు అనుకోండి, మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. దీనంతటికి కారణం ఎవరంటే మీ స్వార్థం, మీ స్వార్థ రాజకీయాలు. మరి జీవితాంతం జైల్లో ఉండి కుటుంబాలను పోషించేది ఎవరు? మరి వీళ్ళకి వాళ్ళ అండగా నిలబడేది ఎవరు? మహా అయితే ఇప్పుడు వస్తారు 80,000 1,00,000 రూపాయలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటారు. సో ఇది ఒక గుణపాఠం కావాలని ప్రతి ఒక్కరూ కూడా దీని ద్వారా కొంచెం తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇట్లా మీ పీ కోటేశ్వర కందుకూరు నియోజకవర్గం.